బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ విడుదల చేశారు. అటు పాక్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంపై కూడా ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అయితే జైల్లో ఉన్న ఆయన న్యాయవాదుల ద్వారా ఒక లేఖనైతే విడుదల చేశారు. ఆ లేఖలో కూడా కొన్ని కీలక అంశాలనైతే ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ అయితే వైరల్ గా మారింది. అయితే ఇటు పాక్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధంపై కూడా ఇమ్రాన్ ఖాన్ అయితే స్పందించారు. అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేసిన లేఖ అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే పెహల్గాం దాడికి భారత్ ప్రతీకారానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. 2019లో కూడా పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది, ఇప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకుంటుందంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ తన రిలీజ్ చేసిన లేఖలో అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖలో ఆయన పేర్కొన్న వ్యాఖ్యలు కూడా కీలక సంచలనంగా మారాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడికి సంబంధించి పాక్ సైన్యం కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన ఒక పాక్ అయితే చెప్పినట్లుగా కూడా మనకి అర్థం చేసుకోవచ్చు ఆయన లేఖలో రాసిన వ్యాఖ్యల ద్వారా. అయితే కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. నవాజ్ షరీఫ్, ఆసిఫ్ జర్దారీ భారత్ కు తొత్తులు. అయితే వారు భారత్ కు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడరంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అయితే మనం ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడైతే అటు ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన లేఖ అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూస్తున్నామో పెహల్గాం దాడి తర్వాత కూడా అటు పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పాలి. సరిహద్దుల్లో కూడా అటు పూర్తిగా కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి అటు పాక్ ఇటు భారత్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎప్పుడైనా సరే రెండు దేశాలు కూడా ప్రతిపాదనలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేసిన లేఖ అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన న్యాయవాదుల ద్వారా కూడా ఈ లేఖనైతే విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సయ్యద్ అందుబాటులో ఉన్నారు. సయ్యద్, చెప్పండి, మనం చూస్తున్నామో ఏదైతే ఇమ్రాన్ ఖాన్ లేఖ విడుదల చేశారో దాన్ని అసలు తను ఆ లేఖలో పేర్కొన్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే అటు భారత్ సిద్ధంగా ఉంది యుద్ధానికి, దానికి సంబంధించి ఇటు పాక్ కూడా సిద్ధం కావాలంటూ కూడా ఆయన సూచన చేశారు పాకిస్తాన్కి అనుకోవచ్చా? రైట్ అఖిల, పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అయితే ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని పేర్కొన్నారు. అది ప్రాణ నష్టం జరగడం విషాదకరమని ఆయన తెలపడం జరిగింది. అయితే మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కూడా లేఖలో రాసుకొచ్చారు. పాకిస్తాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు మంగళవారం ఎక్స్ ట్విట్టర్ లో ఒక లెటర్ ని పోస్ట్ చేయడం జరిగింది. తాజాగా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ కారణంగా ఇండియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడడం జరిగింది. అయితే పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ పైన భారత్ నిందలు వేసిందని, ఇప్పుడు కూడా అదే మాదిరిగా మోడీ సర్కార్ నిందలు వేస్తుందని కూడా ఆ లెటర్ లో రాయడం జరిగింది. తన హయాంలో ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తామని చెప్పినా కూడా భారత్ ముందుకు రాలేదని ఆయన లెటర్ రాస్తారు. అయితే 2019లో జరిగిన ఇప్పుడు కూడా అదే జరుగుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ భారత్ దుస్సాహసానికి దిగితే అందుకు పాకిస్తాన్ కూడా అనుఘర్షణతో సిద్ధంగా ఉంటుందని కూడా ఆయన లెటర్ లో రాండి. దేశాల మధ్య చెలగాటం ఆడకుండా బాధితయుతంగా భారత్ వ్యవహరించాలని కూడా ఆయన లెటర్ లో రాసుకొచ్చారు. అయితే శాంతి మా ప్రాధాన్యత అన్నారు. దాన్ని పిరికితనం అని తప్పుగా భావించకూడదు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, అదేవిధంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీలపై కూడా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. స్వార్థపరులైన వ్యక్తుల నుంచి మంచిని ఆశించడం అమాయకత్వం అని కూడా ఆయన ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అధికారంలో ఉందో వాళ్ళని ఉద్దేశిస్తూ ఆయన ఆ లేఖలో రాసుకొచ్చారు. అయితే వారి అక్రమ సంపదన కావచ్చు లేదా వ్యాపార ప్రయోజనాలు విదేశాల్లో ఉన్నందుకు వారు ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడరు, ఎప్పుడు కూడా భారతదేశానికి సానుకూలంగానే మాట్లాడతారని కూడా వాళ్ళపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఇదే నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రజెంట్ రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. 2003 నుంచి ఆయన వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారు. కానీ పహల్గామా ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అనేక మంది కూడా గాయాలయ్యారు. దాంట్లో అనంతరం పాకిస్తాన్ పై భారత్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అది సింధీ జలాల ఒప్పందం కావచ్చు, లేదా అటారీ బార్డర్ దగ్గర ఆ బార్డర్ ని క్లోజ్ చేసే విషయం కావచ్చు, ఇలా పలు రకాల కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి ఇటు
భారత త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాము, మీరు ఏ రకంగా అటాక్ చేయాలనుకున్నా లేదా స్ట్రాటజీ పరంగా మీరు వెళ్ళాలనుకున్నా కూడా ప్రతిదీ కూడా గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందని కూడా ప్రధాని మోదీ హింట్ ఇచ్చిన నేపథ్యంలో ఏ క్షణంలో అయినా భారత ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేయొచ్చు అనే ఒక ఊహాగానం నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి ఆయన ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ముఖ్యంగా ఆయన ఇండియా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన ఆ లేఖలో రాసుకొచ్చారు. అఖిల, అయితే సయ్యద్, మనం చూస్తున్నాం ప్రధానంగా కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారనేది కూడా ఆయన అయితే లేఖలో పేర్కొన్నారు. అంటే మనకి ఆర్టికల్ 370 అనేది మొన్నటి వరకు ఉన్నప్పుడు అక్కడ కశ్మీర్ యుద్ధ వాతావరణం ఎలా ఉందనేది కూడా చూసాము. అయితే ఇప్పుడు అంటే దాని ప్రభావం కూడా ఏమైనా ఉంది అనుకోవచ్చా? ఆర్టికల్ 370 తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అయితే జమ్మూ కాశ్మీర్ కావచ్చు లేదా బార్డర్ దగ్గర అంతకు ముందు ఎక్కువగా మిలిటెన్స్ కి సంబంధించి ఎక్కువగా కదలికలు ఉండేవి. కానీ ఆర్టికల్ 370 తర్వాత పూర్తిగా ఇండియన్ ఆర్మీ మిలిటెన్స్ కి సంబంధించిన దానికి కావచ్చు లేదా కౌంటర్ టెర్రరిజం కి కూడా సంబంధించి కావచ్చు ప్రతిదీ అరికడుతున్నాము. సో జమ్మూ కాశ్మీర్ పర్యాటకానికి చాలా సేఫ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు జమ్మూ కాశ్మీర్ కి వచ్చి ఇక్కడ ఉన్న ప్రాంతాలను చూసి టూరిజం ని డెవలప్ చేయాలని కూడా చాలా సార్లు గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉగ్రవాదులు ఇక్కడ చొరబడ్డారో, అంటే పహల్గామ్ లోని ఒక వ్యాలీలో అక్కడ చొరబడి అక్కడికి వచ్చిన అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. అయితే ఆర్టికల్ పెద్ద మొత్తం హైలీ సెక్యూర్డ్ ఏరియాస్ లో కూడా, అంటే హై మౌంటైన్ పీక్ రేంజెస్ లో కూడా వాళ్ళు గస్తీ కాస్తున్న పరిస్థితి మనం చాలా చూసాము. కానీ ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా లోపలికి రావడం అనేది నిజంగా ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ లేకుంటే ఆల్రెడీ అక్కడ ఉన్న లోకల్స్ ఎవరైనా హెల్ప్ చేశారా? ఎందుకంటే 370 అబాలిషన్ తర్వాత ఇండియన్ ఆర్మీ అనేది ఖచ్చితంగా ప్రతి ఏరియాలో మారుమూల గ్రామాల్లో కూడా కుమ్మింగ్ చేస్తూ స్వచ్ఛ ఆపరేషన్ చేస్తుంది. సో ఆర్టికల్ 370 అబాలిషన్ అనేది ఒక మంచి స్టెప్ అయినప్పటికీ ఇలాంటి దాడి జరగడం అనేది నిజంగా కాస్త షాక్ కి కూడా గురైంది గవర్నమెంట్. బట్ ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా కంప్లీట్ గా బార్డర్ టెర్రరిజం కావచ్చు లేదా ఎవరైతే మిలిటెంట్స్ ఉన్నారో లేదా అక్కడ ఉండే స్థానికులు ఉన్నారో ఖచ్చితంగా జల్లెడ పట్టి మరి ఇంకెవరైనా ఉంటే వెంటనే వాళ్ళని హతమార్చేలాగా కూడా ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ అడుగులు ముందుకేస్తుంది. రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక లేఖనైతే విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. జైల్లో ఉన్న ఆయన తన న్యాయవాదుల ద్వారా కూడా ఈ లేఖనైతే విడుదల చేశారు. అయితే లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలను అయితే పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్. దానికి సంబంధించి కూడా పాక్ కూడా అటు భారత్ అయితే యుద్ధానికి సిద్ధంగా ఉంది, పాక్ కూడా యుద్ధానికి ఏ క్షణమైనా సరే సిద్ధం కావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన తీరునైతే మనం చూస్తున్నాం. అయితే పెహల్గాం దాడికి భారత్ ప్రతీకారానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన సరిహద్దుల్లో కూడా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పుకోవాలి. మన పెహల్గాం దాడి తర్వాత ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చూసుకుంటున్నాయి అనేది కూడా చూసుకుంటూ వచ్చాం. అయితే యావత్ ప్రపంచం నుంచి కూడా భారత్కి అయితే మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన లేఖ అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవాలి.